యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు దయగలిగిన వాడు, దయ చూపించే దేవుడు. ఇర్మియా ఒక మాట అంటున్నాడు. ఇర్మియా ఏమంటున్నాడంటే, దేవుడు మంచివాడని, మంచి చేసేవాడని ఆయనకి తెలుసు. దేవుడు మంచివాడని, మంచి చేసేవాడని ఇర్మియాకు తెలుసు. ఇర్మియా జీవితం అంతా భయంకరమైన జీవితం. విలాప ప్రవక్త అంటారు ఆయన్ని. ఇర్మియా కొట్టబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, బందీ గృహంలో ఉంచబడ్డాడు. సరైనటువంటి అన్నం లేకుండా ఇష్టప్రకారం కొట్టారు, బాధపరిచారు, శవాల గదిలో వేశారు, ఎన్నెన్నో చేశారు ఇర్మియాని. అటువంటి ఇర్మియా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మంచివాడు అంటున్నాడు. నువ్వు అంటావా? నీకు జ్వరం వచ్చింది, నీకు బాధ కలిగింది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, స్వస్థత లేట్ అయింది, తిట్టలేక, ఎవరిని దూషించలేక, ఏందయ్యా నా పని, ఏం చేసయ్యా నన్ను చేసావా అని అంటావే కానీ ఎంతో బాధపడిపోతావు. కానీ ఇర్మియా జీవితం అంతా కూడా భయంకరమైన వేదన, కష్టాలతో ఉన్నటువంటి ఇర్మియా ఆయన అంటున్న మాట, దేవుడు మంచివాడని, మంచి చేసే వాడని. ఇప్పుడు నేనున్నాను, ఫలాని వ్యక్తి చాలా మంచిది అన్నాను, లేదా మంచోడు అని అన్నా. ఎంతవరకు మంచోడు అంటాను నేను? ఆ వ్యక్తి ద్వారా నాకేదన్నా ఆదాయం వస్తే, లేదా నా ద్వారా ఆ వ్యక్తికి ఏదన్నా ఆదాయం వస్తే, అంతవరకు మాత్రమే నేను మంచోడు, మంచిది అని అంట. లేదా మా ఫ్రెండ్షిప్ బాగున్నప్పుడు మంచోడనంట, మంచిదంట. మా ఇద్దరిలో ఏదన్నా తేడా వస్తే మంచోడు కాదంట. ఈ నోటి గుండా నేను ఎవరినైతే మంచోడు, మంచిది అంటానో ఆ నోటి గుండానే మంచోడు కాదు, మంచిది కాదంట నేను. ఇది మన మానవ స్వభావం ఇది. కానీ దేవుడైనటువంటి మన యెహోవా దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఎన్నన్నా చెయ్యి, నువ్వు ఆయన బాధ పెడుతున్నావు, కష్టపెడుతున్నావు, నువ్వు ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు, ఆయన దూషిస్తున్నావు, అయినా కూడా అనుదినము ఆయనకి నీ పట్ల వాత్సల్యత పుడతా ఉందంట. అనుదినము, ప్రతిరోజు నీ పట్ల దేవునికి ఏం కలుగుతుందంట? వాత్సల్యత అంటే కనికరం, కృప, కరుణ. నీకు ఎలా ఉంటుంది చెప్పు? ఒక్క మాట నిన్ను మెచ్చుకుంటే నాకు కిరీటం పెడతావు. నిన్నేదన్నా ఒక్క మాట అంటే ఆ రోజు నా పట్ల నీ కరుణ ఉండదు, నీ కృప కూడా ఉండదు. నెక్స్ట్ డే నీ మీద నేను ఎవరికైనా చెప్పాను అనుకో, ఇంకా నా మీద నీకు ద్వేషం వస్తుంది. కానీ మన యేసుక్రీస్తు ప్రభువు, మన యేసయ్య, నువ్వు బాధ పెడుతున్నావు, నువ్వు కష్టపెడుతున్నావు, దేవునికి లోబట్టం లేదు, సరిగా మందిరానికి రాలేకపోతున్నావు, దేవుని ఆరాధించలేకపోతున్నావు, ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు, అయినా కానీ నీ పట్ల దేవునికి అనుదినము వాత్సల్యత నూతనంగా పుడుతుంది. అందరు చప్పలు కొడదాం. హల్లెలూయా. నీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఏమంటే, నేను ఎన్ని చేసినా కానీ దేవుడు నన్ను
చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. ఆయన ప్రేమ కలిగినవాడు. నేను ఎన్ని చేసినా కానీ క్షమిస్తాడు అనే ఒక ముద్ర నీలో పడిపోయింది. ఇంకో విషయం నేను చెప్పేదా, ఆయన ప్రేమ కనిక నీకు చులకనైపోయింది. చులకనైపోయాడు దేవుడు. ఎందుకు తెలుసా? మనిషి ఒక మనిషిని గౌరవించలేకపోయినా, ప్రేమించలేకపోయినా, నువ్వు ఆయన వైపు చూడలేకపోయినా, ఆయన మాటలు ఎట్టుంటాయంటే, రేయ్ నా కుమార్తె, నా కుమారుడా, ఏమైనా ఈరోజు చర్చికి పోలేదా? రేపు నుంచి పోరా. మళ్ళా 2వ రోజు, రేయ్ పోరా. 3వ రోజు, రేయ్ నా మాటినరా. 4వ రోజు, రేయ్ భక్తిగా ఉండరా అంటా ఉంటాడే గాని నీ పట్ల ఆయన కోపికించుకోడమ్మా. అందుకు బతుకున్నాం మనందరం, అందుకు బతుకున్నాం. ఎంత దయ ఆయనకి, ఎంత దయ ఆయనకి, ఎంత ప్రేమ. దేవుని నమ్ముకుంటానే, దేవుని ఆరాధిస్తానే, దేవునికి వ్యతిరేకంగా నివేదన చేస్తున్నా నీ పట్ల ఆయనకి అనుదినము నూతనంగా వాత్సల్యత పుడతా ఉంది. అనుదినము నూతనంగా వాత్సల్యత పుడుతుంది. ఆయనకి నీ పట్ల నూతనంగా వాత్సల్యత పుడుతుంటే నీకు ఆయన పట్ల నూతనంగా భక్తి పెరగాలి. నీకు మేలు చేస్తేనే మంచోడా? ఆయన కీడు చేయడు, మేలు చేస్తాడు. మేలు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే ఇర్మియా అంటాడు, దేవుడు మంచివాడని, తర్వాత మంచి చేసేవాడని నాకు తెలుసు, ఆయనకు తెలుసు. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నీకు బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అవి తీరే లోపల లేట్ అవుతున్నాయి. ఆ లేట్ అవుతున్నాయని దేవుడు మంచోడు కాకుండా పోతాడా? మీ నాన్న నువ్వు డబ్బులు అడిగావు, పైసలు అడిగావు, నేనేదో తీసుకోవాలని అడిగావు, లేదా మీ అమ్మని అడిగావు, లేట్ అవుతుంది. ఏదో 5,000 10,000 తొందరగా ఇచ్చేశారు. 1,00,000 రూపాయలు అడిగావు, 50,000 అడిగావు. ఆ 50,000 నీకు తెచ్చి ఇచ్చే లోపల లేట్ అవుతుంది కదా. లేట్ అవుతుందని చెప్పి మీ నాయన కాకుండా పోతాడా? నీకు ఈలేదని మీ అమ్మ కాకుండా పోతుందా? లేట్ అవుతుందని. అందుకని గుర్తుపెట్టుకో, మన దేవుడు మంచివాడు, ఆయన మంచి చేసేవాడు. నువ్వు తెలుసుకోవాలి ఆ మాట. ఆయనను కానీ ఆశ్రయిస్తే నీ పట్ల ఆయన దయాళుడు అంట. ఎవరైనా నీ పట్ల దయాళుడు. చూడండి విలాప వాక్యాలు, చూడండి విలాప వాక్యాలు పరిశుద్ధ గ్రంథములో విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనం. విలాప వాక్యాలు 3:25. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. బాగేనండి. ఇప్పుడు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి పట్ల యెహోవా ఎవరంట? ఇక్కడ ఏమమ్మా నీకు? ఆయన నీ పట్ల అంతా దయ కలిగి జీవిస్తున్నాడే, దయ కలిగిన హృదయంతో నీ పట్ల ఉన్నాడే. నువ్వు దేవుని ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా? నీకు నచ్చిన వారిని ఆశ్రయిస్తున్నావా? ఏదో ఒక కొండను చూసి ఆశ్రయిస్తున్నావా? ఈ కొండగాని మనకి సపోర్ట్ ఉంటే బాగుందని అనుకుంటున్నావా? లేదా ఈ పెద్ద చెట్టు ఉంది, ఈ చెట్టు నాకు నీడనిస్తుంది అనుకుంటున్నావా? నీకు నీడనిచ్చేది నీ కొండ, నీ కోట దేవుడే. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఆలోచన చేయి. నీ ఆశ్రయ దుర్గము ఎవరు? ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. మనం చదువుకున్న వాక్య భాగంలో
తన్ను ఆశ్రయించు వారి ఎడల, అంటే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో యెహోవా దయాళుడు. ఇప్పుడు బైబిల్ ఒక వ్యక్తి ఉంది, ఎస్తేరు, మీకు బాగా తెలుసు. యూదులందరినీ చంపేలకు శాసనం పుట్టించారు హామాను. ఈ హామాను ఎటువంటి వాడంటే యూదులకు శత్రువు. అటువంటి వ్యక్తి హామాను యూదులందరినీ ఒకే రోజున సమూల ధ్వంసం చేయాలని చట్టం పుట్టిస్తే ఎస్తేరు ప్రార్థన చేసింది. చెలికత్తెలందరూ కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రెండవది, రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు పిలిస్తేనే పోవాలి, లేకపోతే పోకూడదు. అటువంటిది చట్ట వ్యతిరేకమైనప్పటికీ కూడా నేను సచ్చినా సస్తా, నశించినా నశిస్తాను, నా జనము కోసం నేను ప్రయాసపడాలి ఉద్దేశంతో ఎస్తేరు రాజు ఆవరణములలో నిలబడిందంట. ఎప్పుడైతే రాజు ఆమెను చూశాడో ఎస్తేరు పట్ల రాజుకి ఏం కలిగిందంట? దయ కలిగింది అని ఉంది బైబిల్లో. దయ కలిగింది. నీ పట్ల గుర్తుపెట్టుకో, నీ పట్ల దేవునికి దయ కలగాలి కదా, దయ కలగాలి కదా. యేసు ప్రభు కూడా లోకంలో మనుషుల దయ, దేవుని దయ వర్ధిల్లాడు కదా. మనుషుల దయ కూడా నీ పట్ల ఉండాలి కదా. లేదా మనుషుల దయ లేకపోయినా నువ్వు ముక్కుసూటిగా కరెక్ట్గా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు మనిషి నిన్ను ద్వేషిస్తాడు. దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా, నీ మాటలు ముక్కుసూటిగా కానీ ఉంటే మనుషుల్ని ద్వేషిస్తారు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ పట్ల దయ చూపిస్తున్నాడు. దేవుడు నీ పట్ల ఇంకా దయ చూపించాలంటే ఎస్తేరు ఏం చేసింది? ఆ రోజు ఏం చేసింది ఎస్తేరు? ప్రార్థన. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేసిందమ్మా. నీకు అనారోగ్యం ఉన్నప్పుడు కాసేపు జస్ట్ యేసయ్యా నా వైపు చూడవా? నువ్వేమో చూస్తున్నావు దేవుని వైపు? నా వైపు చూడవా, నా తట్టు చూడవా అని ప్రార్థన చేస్తావు. కాసేపు చేసి గమ్ముగా అయిపోతావు, మళ్ళీ కాసేపు చేసి గమ్ముగా అయిపోతావు. దీనికి నీకు ప్రతిఫలం కావాలి. నువ్వు చేసే ప్రార్థన తక్కువ, నీ సమస్య పెద్దది, ప్రార్థన తక్కువ. నువ్వు తక్కువ ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ఆ పని చేసేదానికి ఆలస్యం అవుతుంది కాబట్టి నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు. కారణం ఏం తెలుసా? నీ పట్ల స్వస్థతలు కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతున్నావంటే నువ్వు దేవుని ఆశ్రయించటం లేదు, ఆయన్ని వెతకటం లేదు. అందుకే నీ పట్ల కార్యాలు ఉన్నాయంటే ఇప్పుడు ఆలస్యంగా ఉన్నాయి. ఆ ఆలస్యం అవుతుండే కొంది నీ పట్ల దేవుడి పట్ల నీకు బాధ కలుగుతుంది. కానీ ఇర్మియా అంటాడు, ఇర్మియాని చెరసాల్లో బంధించారు, అన్నాహారం లేకుండా చేశారు, కొట్టారు, బాధించారు, ఆహారం పెట్టకుండా చేశారు, ఇబ్బంది పెట్టారు ఇర్మియాని. అటు ఇర్మియా అంటాడు దేవుడు మంచోడు అంటాడు. అందరు చప్పలు కొడతాం ఒకసారి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొడుకు తప్పు చేస్తే వేరే వాడు నీ కొడుకును కొడుతుంటే నీ కొడుకు తప్పు అయినా సరే నా కొడుకు మంచివాడని చెప్తావు నువ్వు. నీ కూతురు పొరపాటు చేస్తే వేరేవాడు చెప్పి నా కూతురు మంచిదని చెప్తావు. నీ ప్రేమ గొప్పది. అదేవిధంగా నువ్వు తప్పు చేస్తున్నా, నువ్వు పొరపాటు చేస్తున్నా, నువ్వు ఏది చేస్తున్నా సరే నా దేవుడు అంటాడు నా బిడ్డ మంచోడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ప్రేమమైంది, ఎంత గొప్ప ప్రేమ అయింది. అటువంటి బాధపడుతున్నటువంటి ఇర్మియా క్లేశన్న పానాలు ఆహారం లేకుండా చేసి బందీ గృహంలో ఉంచినటువంటి ఇర్మియా దేవుడు మంచోడు, ఆయన మంచి చేసేవాడు అంటాడు. ఆమేన్. నీ నోటుకుండి మాట రావాలా? నీకు స్వస్థత రాలేదని, పనులు జరగలేదని, ఉద్యోగం రాలేదని, పెళ్ళిళ్ళు కాలేదని, వ్యాపారం లాస్ వస్తుందని, చదువులు బాగలేవని,
నీ కుమారుడు బాగలేదని, కుమార్తెకి బాగలేదని, నీ కొడుకు కోడలకు బాగలేదని, నీకు లేట్ అవుతుందని, నీ వ్యాపారం డెవలప్లో లేదని అన్నీ నీకు తెలిసినా కానీ నా దేవుడు మంచోడని చెప్పాలి నువ్వు. ఇరిమియా చెప్పే మాట అదే, నా దేవుడు మంచోడు. అది కూడా చదువుకున్న వాక్య భాగంలో చూస్తే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. చూసావా, నువ్వు నిజంగా దేవుని వెదిగితే నీ పట్ల ఏం చేస్తాడు ఆయన? దయ చూపిస్తాడు. మనుషుల్ని వెతకతాం, ఇంకేదన్నా వెతకతుంటాం. మనుషులు ఎందుకు వెతకతాం? ఎవడన్నా మనకిస్తాడని చెప్పాడు అనుకో, వాడి కోసం ఎట్లా చూస్తామో, ఇక టైం పెట్టుకుంటాం, ఫోన్లు చేస్తుంటాం, ఏడుండవు అని అంటా ఉంటాం. వస్తుండావా, తెస్తుండావా, తొందరగా జాగ్రత్తగా, నేను ఇక్కడ ఉండా, నీ కోసం ఇక్కడే ఉండా, జాగ్రత్తగా చెప్తుంటాం. వాడు తెస్తే అబ్బా ఎంత బాగుంటావో అంత సొంత, వాడు జాగపోతే మాత్రం అబ్బా మనిషిని ఎట్ట ఎదగతుంటావో. పలానాడు ఆడికి రమ్మన్నాడు, వాడు లేడు, ఇటు రమ్మన్నాడు, వీళ్ళు లేడు, ఎంతగా ఎదగతుంటాం మనుషుల్ని. కానీ కనీసం రోజుకి ఒక్కసారైనా, ఒక గంటైనా దేవుని వెతుకుతున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి తట్టుడి, అడుగుడి మీకు తట్టుడి, మీకు వెతుకుడి మీకు దొరుకుని చెప్పాడు కదా దేవుడు. అడగండి, తట్టండి, వెతకండి. మనుషులు కాదు అడిగేది, మనుషులు కాదు తట్టేది, మనుషులు కాదు వెతికేది. దేవుణ్ణి వెతుకు, దేవుని బిడ్డలారా. అందుకే దేవునికి నీ పట్ల అనుదినము వాత్సల్యత పుట్టింది. ఎందుకంటే బలహీనులు అని తెలుసు ఆయనకి. నీ బలహీనత గుర్తెరిగి నేను బలపరుస్తున్నాడు అని బలహీనలాగానే ఉంటావా? చాలామంది ప్రార్థన చేస్తారు, అయ్యా బలహీనున్నయ్యా అంటే బలహీనలాగానే ఉంటావా? నేను బలహీనరాలనయ్యా అంటే బలహీన పనులే చేస్తుంటావా? నువ్వు ఎప్పుడు బలవంతుడిగా మారేది? నీకు కంచంలో ప్లేట్లో మాంసం వేసి పెడితే అయ్యా తినలేనయ్య అంట. ఏమ్మా ఏయ్యా, ప్లేట్లో ఆహారం పెట్టారనుకో, ఇంత పెద్ద మాంసము, ఏదో మటను, చికెను ఫ్రైయో, చాప్ ఫ్రై అన్నీ పెట్టారనుకో, ఏసయ్యా తినలేనయ్య అంట. అబ్బా దేవా నాకు ఆహారం ఇచ్చిన స్తోత్రం నచ్చలాగిచ్చేస్తాం మన జీవితం. అందుకే దాని దాని పైన మనం చూస్తే ఆ 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరైనా మనుషులు నమ్మదగిన వారు కారు. నీవు నేను నమ్మదగిన వారు కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు. అందుకని రాజును నమ్ముట కంటే, నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజుల చేత రక్షణ కలగదు అని నమ్ముకోబాకండి. నీకు రక్షణ కలిగించేది దేవుడు. కీర్తనలో ఉన్న మాటలు ఇవన్నీ. ఎందుకంటే ఆయన ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు అంట. అటువంటి నమ్మదగిన దేవుడు నీ దగ్గర ఉన్నాడమ్మా. అటువంటి నమ్మదగిన దేవుని ఘనపరచు నువ్వు. నా నమ్మదగిన దేవా, నీవే నా నమ్మదగిన దేవుడు అయ్యా. నా బంధువులు నమ్మదగిన వాళ్ళు కాదయ్యా. నీ దగ్గర కానీ బాగా డబ్బుంటే బంధువులు నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర కొరత డెవలప్మెంట్ కంటే బంధువులు, వాడు మా ఓడు, మా చిన్నమ్మ కొడుకు, మా మేనత్త కొడుకు అంటారు. నీ కాడు ఏమీ లేకపోతే వాడు ఊడాలని అంటారు. ఆ పక్క బంధువేలే అని అంటారు వాళ్ళు. నీ దగ్గర కానీ బాగా డబ్బుడు ఒక స్టేటస్లో కానీ నువ్వు ఉంటే నీ కాడికి ఎంత రావందాడి జనాలు కన్నా. కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు. అది ఎటువంటి వాడు? నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుని మనం ఆశ్రయిస్తున్నాం ఈ రోజున దేవుని బిడ్డలారా. అందుకని నీ పట్ల దేవునికి నువ్వు ఆయన నమ్మకపోయినా, నువ్వు ఆయన ప్రేమించకపోయినా, నువ్వు ఆయనకి లోబడకపోయినా, ఆయన మాట వినకపోయినా, ఆయన నీ పట్ల ఎట్టున్నాడంట? నమ్మదగిన దేవుడు. అనుదినము ఆయనకి నీ పట్ల నూతనంగా వాత్సల్యత పుడుతుందంట. అందుకే మనం చూస్తే
ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఈ దయాళత్వం గురించి, దయ గురించి 3 రూపాల్లో మనకు కనపడుతుందంట. 3 భాగాలు మనకు కనపడుతుంది. ఒక భాగం చదువుతానండి. ఫస్ట్ భాగం ఏంటంటే, దేవుడు తన స్వభావములో దయగలిగిన వాడు. ఆమేన్. నెంబర్ 1, దయాళత్వం గురించి 3 రూపాల్లో మనకి కనబడుతుంది. ఈ దయాళత్వం గురించి, దయ గురించి. నెంబర్ 1 ఏంటంటే, దేవుడు తన స్వభావములో దయగలిగిన వాడు. ఆయన స్వభావం ఏంటంటమ్మా? ఆయన స్వభావం ఏం చెప్పండి? ఇప్పుడు మీకు చదివి వినిపించాను కదా. స్వభావం ఏంది? దయగలిగినోడు, ప్రేమ కలిగినోడు, కరుణ కలిగినోడు, క్షమించేవాడు. ఆయన ఎవరైనా క్షమించేవాడు. నీ స్వభావం ఏంది? నీ స్వభావం ఒక మాట అంటే ఒప్పుకోవు, నన్ను అన్నాడని చెప్పి కోర్టుగా నేస్తావు. నేను ఒక మాట అంటే ఒప్పుకోవు. నీలో ప్రేమ లేదు, ఓర్పు లేదు, దయాగుణం లేదు, క్షమించే మనసు నీలో లేదు. నీ స్వభావం అది. నీ స్వభావం ఏంటంటే మందిరికి వస్తావు, రాకపోతే రావు, వెళ్ళిపోతుంటావు. నీ స్వభావం అది. నిన్ను ఎవరు ప్రేమిస్తారో వాడిని ద్వేషిస్తావు. నీ స్వభావం అది. కానీ నా దేవుడి స్వభావం ఏంటంట? ఆయన స్వభావం ఏంది? దయగలిగిన వాడు. నీ పట్ల దయ చూపిస్తున్నాడు. ఆయన నీ పట్ల దయ చూపిస్తున్నాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది. 86 కీర్తన చూస్తే 86 కీర్తన 5వ వచనం చూడండి. 5వ వచనం 86:5. ప్రభువా, భాగ్యనండి, ప్రభువా నువ్వు దయాళుడవు, కృపాస్యము గలవాడవు. ప్రభువా నువ్వు దయగలిగిన వాడవయ్యా, దయాళుడవయ్యా. ఏమ్మా, అర్థమవుతుందా? వింటున్నారా? ప్రభువా, కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీవు దయాళుడవయ్యా, దయగలిగినోడవయ్యా, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవయ్యా. తోటి వ్యక్తిని నువ్వు క్షమించలేకపోతున్నావే, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడా? తోటి మనిషిని ప్రేమించలేకపోతున్నావే, తోటి మనిషి మీద దయ చూపించలేకపోతున్నావే, తోటి మనిషి మీద జాలి చూపించలేకపోతున్నావే, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడా? అదే కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నువ్వు దయాళుడవు, క్షమాపణ గుణం నీలో లేదు, క్షమించే మనసు నీలో లేదు. నువ్వెంత ప్రార్థన చేసి వాక్యం చదివినా ఇతరులను క్షమించకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను వింటుండా, చూస్తూ ఉండా, కానీ ఆలకించటం వల్ల. ఎందుకంటే నీలో క్షమాపణ గుణం లేదమ్మా, లేదయ్యా అంటాడు. క్షమించటం నేర్చుకొని అంటాడు. ఎందుకంటే నేను నీకు మాదిరి చూపించిన, నేను మంచోడిని, మంచి చేసే దేవుణ్ణి. ఆమేన్. మన దేవుడు ఎటువంటి వాడంట? మంచోడు. యెహోవా నువ్వు మంచివారికి మేలు చేసే దేవుడు అయ్యా. కీర్తనలో ఉన్న మాటలు, నువ్వు మంచివారికి మేలు చేసే, యథార్థవంతులకు నువ్వు, యథార్థ హృదయులకు నువ్వు మంచి చేస్తావయ్యా. నువ్వు మంచి చేసే దేవుడివి. ఆయన మనసు, ఆయన స్వభావం అది. మరి నీ స్వభావం ఎలా ఉందో ఆలోచించాయి. రెండో పాయింట్ చూస్తే, ఓపికతో మౌనంగా వేచి ఉండి శ్రమలో నేర్చుకునే వారికి దేవుడు దయ చూపిస్తాడంట. అంటే ఓపికతో మౌనంగా ఉంటారే, అంటే శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఓర్పు వహిస్తూ ఉంటారు. శోధన మీద శోధన, బాధ మీద బాధ, కష్టం మీద కష్టం, వ్యాధుల మీద వ్యాధి వస్తుంటారే, ఉప్పొంగిపోరు, కొట్టుకోరు, కోసుకోరు, ఒళ్ళంతా కోసుకోరు, అలసట చెందరు, మౌనంగా ఓపికతో ఉంటారు వాళ్ళు. నా దేవుడు చేస్తాడు. ఎందుకంటే నా దేవుడు మంచోడు, మంచి చేసే దేవుడు. ఓపికతో మౌనంగా వేచి ఉండాలి. ఎప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు. ఆ విధంగా వేచి ఉంటే శ్రమలను ఒక పాఠాన్ని నేర్చుకుంటావు. అప్పుడు దాని పట్ల దయ చూపిస్తాడు. దేవుని పట్ల దయ చూపించాలి అంటే నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఏం కలగాలి? నీలో ఓర్పు కలగాలి. ఆ ఓర్పులో నువ్వు ఆ శ్రమలో ఒక పాఠం నేర్చుకుంటావు. నువ్వు ఆ శ్రమని ఓర్పుతో సహించాలి. నువ్వు
ఆ శ్రమని ఓర్పుతో ఎదురు చూడాలి. నువ్వు నీ పట్ల మేలు జరగదు అనుకుంటున్నావే, లేట్ అయ్యే కొంది దేవుడు నీ పట్ల దయ చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కృప కలిగిన దేవుడైనా, ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా ఆలోచించేయండి. నిజంగా నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుని బిడ్డారు, ఒక ఆయన చెప్తాడు, ఒక పెళ్లి చేసే ఆయన స్టీఫెన్ పాల్ గారు ఒక ఆయన చెప్తాడు, ఎవరినన్నా అర్థం చేసుకోవచ్చు అంట, భార్యను అర్థం చేసుకోలేమంట. అర్థం కూడా కాదంట. ఆయన అంటాడు, ఇద్దరికి భార్య భర్త పెళ్లి చేస్తా, నాయనా నీ పేరు ఏం పేరు నాయనా, ఏదో పేరు చెప్పాడు అనుకో. జీవితంలో ఎప్పుడు కూడా నీ భార్యని అర్థం చేసుకోవాలని అనుకోబాకు, అర్థం కాదంట. ఈరోజు ఒక రీతిగా, ఇంకోరోజు ఒక రీతిగా ఉంటుందంట. అందుకని జ్ఞానంతో కాపురం చేయమన్నాడు దేవుడు. కానీ మన దేవుడు మాత్రం మనకి అర్థమవుతాడే లేదా? ఏమ్మా అర్థమవుతాడు? నువ్వు అర్థమవుతున్నావు దేవునికి? దేవుడిని చూస్తున్నాడా? 2 పాయింట్లు చెప్పాడు మీకు ఇప్పుడు నేను మీకు. దేవుడు తన స్వభావంలో దయగలిగిన వాడు ఒకటి. రెండోది, ఓపికతో మౌనంగా వేచి ఉంటే కొన్ని విషయాల శ్రమలు మనం నేర్చుకుంటాం. అప్పుడు దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. దేవుడు మన పట్ల దయ చూపించాలంటే మనకేముండాలా? ఓపిక, ఓర్పు ఉండాలా. శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు, శ్రమ పరీక్ష నిరీక్షణను కలిగి చేయమని ఎరిగి శ్రమలు ఎంతో అతిశయపడాలంట. మనం శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఓర్పు వహిస్తే ఆ శ్రమలో కొన్ని పాఠాలు నేర్చుకుంటావు. అప్పుడు దేవుని పట్ల దయ చూపిస్తాడంట. ఆమేన్. నా పట్ల దయ చూపించలేదంటే ఎప్పుడు దయ చూపిస్తాడు తెలుసా? చిన్న బాధ వస్తే తట్టుకోలేకపోతున్నావు, ఆ రోజు ఫుల్ స్టాప్ కామా, ఇంకా చిన్న బాధ వస్తే ఇంకా కామా, ఇంకా ఫుల్ స్టాపులు పెడుతున్నావు. ఇక నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? ఆ దయని నువ్వు చూపించుకోలేకపోతున్నావే. దేవుడి దగ్గరకు వచ్చి, అమ్మ నేను నీ పట్ల దయ చూపిస్తానమ్మంటే నాకు అక్కర్లేదు అంటున్నావే. మనుషుల దయ ఉంటే చాలు అనుకుంటున్నావు. మనుషుల దయ మనకు అక్కర్లేదు. ఎవరి దయ కావాలి మనకు? దేవుని దయ. 3వ పాయింట్ చెప్తున్నా. 3వ పాయింట్, దేవుని ఏర్పాటుకు మనపూర్వకంగా లోబడే వారికి ఆయన దయ చూపిస్తాడంట. ఆయనని ఏర్పరచుకున్నాడు, ఆయనకి లోబడే వారికి దయ చూపిస్తాడంట. నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఆయన, నిన్ను పిలుచుకున్న దేవుడు ఆయన. నువ్వు దేవునికి లోబడితే ఆయన పట్ల ఏం చేస్తాడంట? దయ చూపిస్తాడు అని బైబిల్లో ఉంది. దయ చూపిస్తాడు. ఆయనకి లోబడాలి. లోబడని పిల్లలకు శ్రమ. లోబడని వారి వైపు దినమంతా చేతులు చాపుతున్నాడంట. చేతులు చాపుతున్నాడు. భార్య భర్తకు లోబడాలి. భార్య ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. భర్త భార్యను ప్రేమించాలి. నువ్వు దేవుని ఆశ్రయించాలంటే, దేవుణ్ణి వెతకాలంటే నీ ప్రేమ భార్యాభర్తల్లో పుట్టాల. ముందు భార్యాభర్తల్లో ప్రేమ పుడితేనే నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావు, దేవుని దగ్గరికి వస్తావు. నువ్వు భార్యాభర్తల్లో ప్రేమ లేకపోతే దేవుని దగ్గర సరిగా కూడా రాలేవు. నువ్వు ఏ విధంగా లోబడుతున్నావు ఆలోచన చేయి. అందుకే అంటది షారా ఒక మాట అంటది, నా యజమానుడు అంటది. ఎవరా భర్త? అబ్రహాము. ఏమంటది? నా యజమానుడు. యజమానుడికి తెలియకుండా ఏది చేయదు. ఆమేన్. భర్తకి తెలియకుండా ఏది కూడా కొనదు. మనకు కానీ అయితే భర్త ఇంట్లో లేకపోతే భర్త తెచ్చేదేమో కొంత డబ్బులు పాపం తెస్తే డమ్మున పోతాడు. స్టీల్ సామాన్ అంటా పోతాడు. ఓ సామాన్ ఇట్లా అని పిలుస్తుంది. మళ్ళీ స్టీల్ సామాన్ ప్లాస్టిక్ సామాన్, ప్లాస్టిక్ కూడా పిలుస్తుంది. ఫుల్ ఆయిల్ చీర పిలుస్తుంది. మళ్ళీ వాడిని పిలుస్తుంది. మొత్తం తీసుకుంటుంది. అంటే భర్తకి తెలియదు. ఇకనా
ఈమె యజమానురాలు ఇంట్లో, భర్తకు తెలియదు. మొత్తం తీసుకుంటుంది. సోమవారం నుంచి శనివారం తిరగతా ఉంటాడు, ఇక్కడ పుస్తకాలు పట్టుకున్నాడు. అమ్మ మన స్టీల్ సామానికి, ఆ సామాన్ ఈ సామానికి డబ్బులు రాసుకొని పోతూ ఉంటాడు. నీకు వచ్చేది కొంతైనా సరే, నువ్వు ఖర్చు పెట్టేది ఎక్కువ. ఏదన్నా భర్తకి తెలియకుండా నువ్వు చేయకూడదు. ఆమేన్. ఆయన ఎవరైనా నీ యజమానుడు. ఆయన నీ యజమానుడు. నీ యజమాను నువ్వు ప్రేమించాలి, నీ యజమాను లోబడాలి. నువ్వు యజమానుడికి లోబడితే భర్తకు కూడా నీ పట్ల ప్రేమ కలుగుతుంది. అబ్బా నా భార్య చాలా మంచిది అని అనుకుంటాడు. లేదా భర్త కానీ భార్యను బాగా ప్రేమిస్తుంటే భార్య కూడా భర్తకు లోబడుతూ ఉంటుంది. అందుకే 3వ వాక్యం మనం చదువుకున్నాం. దేవుని ఏర్పాటుకు మనపూర్వకంగా లోబడే వారిపై ఆయన దయ చూపిస్తాడంట. నువ్వు మనస్ఫూర్తిగా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టుగా, కపటం లేకుండా, అపరిశుద్ధత లేకుండా నువ్వు దేవునికి లోబడుతూ ఉంటే నీ పట్ల ఏం చూపిస్తాడు? ఆయన దయ చూపిస్తాడు. అది చూసావు దేవుని బిడ్డలారా, అనుదినము నీ పట్టానికి నూతనంగా వాత్సల్యత పడుతుంది. తను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఆయన దయ చూపువాడు, దయాళుడు. తను వెదుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. నువ్వు వెదిగితే నీ పట్ల దయ చూపిస్తాడు, నువ్వు ఆశ్రయిస్తే నీ పట్ల దయ చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి నిలబడదాం.